నేనే సెటప్ చేశాను. దాని తర్వాత ఏపీ టెట్కో చైర్మన్గా ఉన్నాను. నేను ఉన్నప్పుడు మేము 4 లక్షల ఇల్లు కట్టాము. దాని తర్వాత ఏపీ ఎకనామిక్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని తర్వాత స్మార్ట్ సిటీ కార్పొరేషన్ హెడ్గా చేశాను. లాస్ట్లో ఏపీ రేరా చైర్మన్గా కూడా నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బాబు గారితో దగ్గరగా మాట్లాడినప్పుడు కానీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆలోచనలో ఎంత ఉపయోగపడతాయనే చెప్తానికే ఈ పుస్తకం రాసామండి. ఇప్పుడు తలసరి ఆదాయం అనే ఒక మాట మీరు వింటూ ఉంటారు. 2014-19లో మన జిఎస్డిపి గ్రోత్ 15% ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ 4% ఉండేది. తలసరి ఆదాయం సంవత్సరంలో 11% పెరిగేది. అంటే సంవత్సరంలో 11% పెరిగినప్పుడు ధరలు 4% పెరిగినప్పుడు ఇంకా 7% మనకి మన పిల్లలు చదువుకో భవిష్యత్తుకో బ్యాంకులో సేవింగ్స్కో పనిచేసేది. ఇప్పుడు ఈ గత 5 ఏళ్లలో ఏదైతే 15% ఉండేదో అది 7%కి వచ్చింది. ఏదైతే తలసరి ఆదాయం ఉండేదో అది కూడా తగ్గి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయింది. అంటే తలసరి ఆదాయం 8% పెరిగినప్పుడు ధరలు 9%, 10% పెరుగుతున్నాయి. అంటే అసలు సేవింగ్ చేసే ఛాన్సే లేదు. అది సింపుల్గా ఎకనామిక్స్ బాగా చదువుకున్నారు కాబట్టి ఆయనకి బాగా తెలుసు. కానీ అందరు ప్రజలకు చెప్పాలంటే అంత సులభమైన సబ్జెక్ట్ కాదు. మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే రేపు మన పిల్లల భవిష్యత్తు తరతరాలుగా బాగుండాలంటే డెవలప్మెంటే చేయాలి. మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చూస్తే మోడీ గారు వచ్చిన తర్వాత హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఏ దేశంలో చూసినా డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంత్ రావాలి. హైయెస్ట్ లాస్ట్ గత 75 ఏళ్లలో ఇంత ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టలేదు, ఏ గవర్నమెంట్ పెట్టలేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూలన ఎకానమీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ ప్రపంచంలోనే 5వ శక్తివంతమైన దేశంగా వచ్చాము. మనకంటే ముందు ఇంగ్లాండ్ ఉంటుంది, గ్రేట్ బ్రిటన్. ఇంకొక 2 ఇయర్స్లో జపాన్, జర్మనీ దాటిపోయి ప్రపంచంలో 3వ శక్తి దేశంగా ఉంటాం ఆర్థికంగా. మనం ఇట్లాగే కష్టపడితే అందరం కష్టపడి కలిసి పనిచేస్తే 2047 అంటే అప్పటికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. 2047కి ఇండియా నంబర్ 1 శక్తిగా చేసే అంత మన చేతిలో ఉంది. దానికి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే మీ అందరికీ ఈ పుస్తకం ద్వారా, ఈ పుస్తకంలో కొన్ని ఐటమ్సే ఉన్నాయి, కొన్ని ఆర్టికల్సే రాశాము. ఈ పుస్తకం రెస్పాన్స్ని బట్టి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఇంకా కొన్ని పుస్తకాలు రచించి ప్రజలందరికీ తెలియజేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఈ కోణం అనే ఉద్దేశంతో చేశాను. నాకు అందరూ కలిసి ధన్యవాదాలు.